ఈటీవీ షోస్లో నేను పాల్గొని వచ్చినోన్ని, ఓకేనా. దాని తర్వాత పటాస్, జబర్దస్త్ ఇవన్నీ వచ్చినాయి, సో ఓకేనా. మా ప్రాసెస్ అయితే అది అఫ్ కోర్స్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. మేము 500 మా కాలేజ్ తరఫు నుంచి మేము అందరం వేసుకొని మా సైడ్ నుంచి ఒక అంటే ఎక్కడికో తీసుకెళ్ళి ఒక షోకి తీసుకొచ్చారు. వాళ్ళ ఖర్చులు వాళ్ళకి. ఇప్పుడు బస్ ఛార్జెస్ ఉంటాయి, మేము బస్సులో వచ్చాం కాబట్టి. సో మా కాలేజ్ వాళ్ళు చూసుకున్నారు, అందులో తప్పేం లేదు. దానికి మీరు ఇంత గుచ్చి అడగాల్సిన అవసరమే లేదు అసలు. ఓకే, గుచ్చి అడుగుతున్నా నేను. అవును, పిన్నిస్ గుచ్చి మరి అడుగుతారు. పిన్నిస్ లేదు కదా నా దగ్గర. మరేం ఏం కావాలి నీకు? నాకేం అవసరం లేదు, చెప్పండి. మీరు ఏదో అడగాలనుకుంటున్నారో అడగండి. సరే, జబర్దస్త్లో అవకాశం ఎట్లా వచ్చింది? జబర్దస్త్ పటాస్ నుంచి గెంటేస్తే వచ్చిందా? పటాస్ అయిపోతే వచ్చింది. ఓకే, పటాస్ ఎందుకు అయిపోవాల్సి వచ్చింది? ఏమో తెలీదు. అప్పుడైతే పటాస్ ఆపేశారు. అంటే మేబీ రేటింగ్ రాలేదో లేదంటే ఎట్లనో. దాని రీజన్ అయితే నాకు తెలియదు. బట్ ఆపేసిన తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని ఆ తర్వాత నన్ను జబర్దస్త్లోకి పిలిచారు. ఓకే, అంటే పటాస్లో ఫస్ట్ మీరు ఎపిసోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పిలవడం జరిగింది. మొత్తానికి పటాస్లో మీరు ఉంటారు, ఎపిసోడ్లు చేస్తా అని చెప్పేసి మీరు అనుకున్నారా? అవును, నన్ను పిలిచిన తర్వాత ఫస్ట్లో నేను రాలేదు, నన్ను పిలిచారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, బట్ చాలా కష్టపడి ఒప్పించా. అది ఎప్పుడు అని అంటే నా ప్రోమో రిలీజ్ అయిన తర్వాత నాకు రెస్పాన్స్ అంటే చాలా బాగా వచ్చింది. అండ్ చాలామంది గుర్తుపడుతున్నారు కూడా. సో ఇది బాగుంది. అంటే నాకు ఇప్పుడు నాకు అప్పుడు ఏంటి అని అంటే నాకు ఈ టీవీలోకి రావాలి, కనిపించాలి, ఫేమస్ అయిపోవాలి అలాంటి థాట్స్ ఏం లేదు. బికాస్ నా దగ్గర ఫోన్ కూడా లేదు, నాకు అంత మెచ్యూరిటీ కూడా అప్పుడు లేదు. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు కూడా లైట్గా. ఓకే, అర్థమవుతుంది ఇంటర్వ్యూలో. ఓకే.